హాయ్, వెల్కమ్ టు టాప్ తెలుగు మీడియా. శ్రీకాంత్ అడ్డాల మహేష్ బాబులు ఇద్దరూ కలిసి ఒక సినిమా తీస్తున్నారు అంటే అందరికీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు గుర్తొచ్చి తీరుతుంది. విడుదలై ఇన్నేళ్ళైనా ఇప్పటికీ టీవీలో వేస్తే ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగ్గ సినిమా అది. అలాంటి కాంబినేషన్ మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకునే ఫ్యామిలీ ప్రేక్షకుల కోసం ఇద్దరు బ్రహ్మోత్సవం అంటూ సినిమా మొదలుపెట్టినప్పుడే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అందులో మహేష్ బాబు శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సినిమా చేస్తూ ఉండడంతో ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్లు పెరిగిపోయాయి. ఇంతకీ ఈ సినిమాకి ఉన్న హైప్ని ఏ మేరకు బ్రహ్మోత్సవం బృందం అందుకుందో చూద్దాం రండి. కథ విషయానికి వెళ్తే సాధారణ కుర్రాడిగా తండ్రి అంటే ప్రాణం ఇచ్చే కొడుకుగా మహేష్ బాబు కనిపిస్తాడు. బంధాలకి బంధుత్వాలకి పెద్దపీట వేసే సత్యరాజ్ తండ్రి అయితే అతని కొడుకు మహేష్ బాబు రిలేషన్స్ మీద పెద్దగా ఆసక్తి చూపించని వ్యక్తి. తల్లి తండ్రి ఉంటే చాలు, మిగతా అందరూ లైట్ అనుకునే మనస్తత్వంతో ఉంటాడు. హీరోకి బంధుత్వాల గొప్పతనం చెప్తూ తండ్రి చేసిన ప్రయత్నమే ఈ సినిమా. నలుగురు బావమరుదులతో బిజినెస్ మొదలుపెట్టి 400 కోట్లకి చేరుకున్న సత్యరాజ్కి పెద్ద బావమరిది రావు రమేష్కి మధ్యన ఈగో క్లాష్ని మెయిన్ పాయింట్గా నడిపారు. మహేష్ బాబు తన పర్ఫార్మెన్స్తో ఆద్యంతం ఆకట్టుకున్నాడు. నటనలో ఎప్పుడూ ఫామ్లో ఉండే మహేష్ బాబు ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కేశాడు అని చెప్పుకోవచ్చు. సత్యరాజ్ మహేష్ల మధ్య వచ్చే సీన్లు బాగా కుదిరాయి. ముఖ్యంగా మహేష్ సత్యరాజ్ కాళ్ళకి చెప్పులు తొడిగే సీన్ భలే నచ్చుతుంది అందరికీ. మహేష్ ఇంటర్వెల్ బ్యాంగ్లో తన సత్తా చూపించాడు. రావు రమేష్కి కూడా ఇక్కడ యాక్షన్కి మంచి స్కోప్ వచ్చింది. రావు రమేష్ నటన థియేటర్లో చప్పట్లు వినిపించాయి, కాస్త గట్టిగానే. తండ్రి సత్యరాజ్ చనిపోయినప్పుడు మహేష్ నటన అద్భుతమని చెప్పాలి. మహేష్ సరసన కాజల్, సమంత చక్కగా ఒదిగిపోయారు. రేవతి, జయసుధ తమ పరిధిలో చాలా బాగా చేశారు. మిక్కీ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్ఫెక్ట్గా సెట్ అవగా డిఓపి తన టాలెంట్ని పాటలు తీయడంలో చూపించాడు. అన్ని పాటలు స్క్రీన్ మీద క్యాప్చర్ చేసిన విధానం చాలా బాగుంది. మంచి ఫీల్ని ఇస్తూ పాటలు సాగుతాయి. స్క్రీన్ ప్లే విషయంలో చాలా చోట్ల స్లోగా అనిపించిన అడ్డాల మహేష్ బాబు ఇప్పటివరకు చేయని ఒక కొత్త లవ్ ట్రాక్ చేశారు ఈ సినిమాలో. ఫస్ట్ హాఫ్లో కథ లేకపోయినా సీన్లు బాగా పర్ఫెక్ట్గా రాసుకోవడంతో సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇంటర్వెల్లో ఆసక్తికర మలుపు తిరుగుతుంది చిత్రం. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కుటుంబ సభ్యుల కోసం వెతుక్కుంటూ మహేష్, సమంత వెళ్ళడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొత్తానికి సినిమా గురించి చెప్పుకోవాల్సి వస్తే ఒక కుటుంబ కథా చిత్రం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాలోని నెగటివ్ విషయానికి వస్తే స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉండడం వలన బోర్ కొట్టే సన్నివేశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కామెడీ కోసమే సినిమాలు విపరీతంగా చూసే జనాలు ఆసక్తి చూపిస్తారా లేదా అనేది చెప్పలేని పరిస్థితి. డైరెక్టర్ ప్రత్యేకంగా కమేడియన్లని పెట్టకుండా ఉన్న వాళ్ళనే కామెడీని లాగించేద్దాం అనుకోవడంతో అక్కడక్కడ కామెడీ వెటకారం అయిపోయింది. కొన్ని చోట్ల అత్తారింటికి దారిది షేడ్లు కనిపిస్తాయి. మహేష్, కాజల్ మధ్యన కుదిరిన కెమిస్ట్రీ కంటే మహేష్, సమంతాల మధ్య కుదిరిన కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. పాటల చిత్రీకరణ బాగుంది, కానీ అనవసరమైన చోట ఎక్కువగా పాటలను ఇరికించినట్టు అనిపించి విసుగు తెప్పించే పాటలు ఎక్కువగా ఉన్నాయి. సెంటిమెంట్ విషయానికి వస్తే సీన్లలో కాస్త ఓవర్ యాక్ట్గా యాక్ట్ చేశారు మిగతా యాక్టర్లు. ఇది కాస్త అనవసరమైన ఓవర్ యాక్షన్ అనిపించడం మానదు.
సెకండ్ హాఫ్లో విపరీతమైన స్లో స్క్రీన్ ప్లేతో పాటు అవసరం లేని సీన్లు బోలెడొస్తూ ఉంటాయి. ముఖ్యంగా ప్రేక్షకులకి కథకి మధ్య కనెక్షన్ తీవ్రంగా దెబ్బతింటుంది. అది సినిమాకి అతిపెద్ద మైనస్ పాయింట్. మొత్తంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా తర్వాత మహేష్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో రావాల్సిన సినిమా కాదిది. బోరింగ్ డ్రామాగా సాగుతూ సినిమా ఏ పంచె నుంచి ఏ పంచెనకి చేరుతుందో కూడా అర్థం కాకుండా ఉంటుంది చాలా చోట్ల. రిచ్నెస్ మీద జనాల మీద దృష్టి పెట్టిన శ్రీకాంత్ అడ్డాల సరైన ప్యాంట్ని ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. బంధుత్వాల మధ్యన ఈగో అనే కాన్సెప్ట్ అత్యంత అద్భుతంగా తీసుకున్నారు. కానీ దానికి తగ్గ సరైన ప్యాంట్ని ఇవ్వలేక కుప్పకూలిపోయాడు డైరెక్టర్. ఓవరాల్గా ఫ్యామిలీస్ ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దానిపై సినిమా కలెక్షన్లు ఆధారపడి ఉంటున్నాయని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఇది బ్రహ్మోత్సవం మూవీ రివ్యూ.